ఓకేనా. La vida es un carrusel. Vamos a disparar. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రౌడ్ ఫిషర్. అందరూ అయితే ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను అనమాట. రీసెంట్గా అయితే ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను అనమాట. అందులో అయితే మా డాడీ నేనైతే కలిసి ఫిషింగ్కి వచ్చాం. అలాగే ఒక చేప పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. మళ్ళీ అయితే మధ్యాహ్నం నుంచి అయితే మేమైతే ఫిషింగ్ వచ్చాం అనమాట, మా మావయ్య నేను. సో ఏం చేపలు పడతాయో ఏంటో చూద్దాం. ఫీడర్లు అయితే రెడీగా వేసి ఉంచాం. డబ్బాలు ఆడమే లేటు, మేము చేపలు బయటకు లాక్కోవడమే. సో ఫ్రెండ్స్, ఫస్ట్ చేప అయితే పడింది. మనకి ఏం చేప పడిందో చూద్దాం. మా మావయ్య అయితే లాగుతున్నాడు అన్నమాట చేపని. ఆగండి చల్ల, గిరగిర తిరుగుతూ వస్తుంది ఇది. రాగండి గిరగ తీసింది అసలు ముందు కొత్త దెబ్బ వేసలాగా ఎప్పుడైనా చాలా అనిపించింది ఒకసారి అంతే. కంగారు పడదు. మూతికే తగిలింది, పోతే ఎక్కువ తగల. ఒక తీసుకెళ్ళి దిగు, నువ్వు కింద దిగు. బాగానే గుచ్చుకుంది కాబట్టి ఆగింది. ఓకేనా. ఓకే. The next day. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే మళ్ళీ అయితే తర్వాత రోజు అయితే ఫిషింగ్ వచ్చానమాట, మా డాడీ నేను. మా డాడీ అయితే వచ్చి డ్యూటీకి వెళ్ళిపోయాడు, నన్ను వదిలేసి. నేనేమో మొబైల్ చెస్ట్ మౌంట్ హోల్డర్ తెచ్చుకోవడం మర్చిపోయాను అనమాట, వీడియో తెద్దామంటే. సో మళ్ళీ మా డాడీ ఈవినింగ్ వచ్చాక ఒక 3 అలా వచ్చాడు. అప్పటి నుంచి తీసిన వీడియోలు అనమాట ఇవి. మొత్తం ఈరోజు ఏం చేపలు పడ్డాయి అనేది అన్నీ లాస్ట్లో చూపిస్తా. ఓకే రైట్, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి.
మళ్ళీ ఇంకో షాప్ పడింది అనమాట, లాగింది. చూద్దాం ఏం చెప్పారు. నాగారు త్వరగా రానాగారు. ఇది కూడా ఇరికిచ్చినట్టుంది. ఇదిగో వెళ్ళిపోతుంది, క్లారిటీ రావట్లే. పెద్దదేంటి? చిన్న తలకి వేసుకుంది. ఇంకా పోద్ది అలా వేసుకుంటే. చెయ్యి పడుతుంది ఒకరోజు. ఏ లావ్ ఎక్కువ ఉంది, సైజ్ తక్కువ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, చిత్రే పండగ చేసుకోండి. చెప్పు. వీడియో చేస్తున్నావా? నువ్వు పక్కరా తమ్ముడు, వైర్లు రా నువ్వు. చిత్రే చెప్పండి సార్, నాకు ఉండిద్ది. చిత్రేగా అదంతా లాక్కెళ్తానే ఉండిద్ది. భలే ఆడుతున్నారు. నేను చెప్పారా వైర్ కాళ్ళకి వేసుకుంటే కదా. ఓకేనా? సో గైస్, ఫైనల్లీ మనకి ఈరోజు పడిన చేపలన్నీ అయితే ఇవే అనమాట. ఒక 2 పెద్ద చేపలు, మిగతా అన్ని చిన్న చేపలు అనమాట. చిత్రే పిల్లలు, అలాగే రాగిన పిల్లలు,
గుండ్రాయి మోస మాత్రం పడింది, ఒక గురక పడింది అనమాట పెద్దది. అది వీడియో తీయడానికి కుదరలా, చెప్పాక మా డాడీ వెళ్ళిపోయాడని. సో ఫైనల్లీ మనకు పడిన చేపలను చూడండి అరేంజ్ చేస్తున్నా. ఇవే అనమాట మనకు పడ్డవి. ఓకే రైట్, వీడియో చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఎవరైతే ఫిషింగ్ హాబీ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే ఒక లైక్ అయితే ఈ వీడియోకి ఇచ్చేయండి. మీకు వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఓకే రైట్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.